హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద వన్ ట్రేడ్ డాట్ ఇన్. సో ఇది వచ్చేసి మా వెబ్సైట్. ఇందులో మాకు టోటల్గా 2500 ప్లస్ యాక్టివ్ ట్రేడర్స్ ఉన్నారు ఈ రోజుకి. సో డైలీ మేము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటి వాటి గురించి అనాలిసిస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ మేము ఇచ్చే ట్రేడ్స్ గురించి లైక్ ఇంట్రాడే, నిఫ్టీ వీటి రిలేటెడ్ గురించి కూడా లైవ్ ప్రూఫ్స్ మేము ఇందులో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మాతో పాటు కలిసి ఒక మెంబర్ అవ్వచ్చు. సో బై టేకింగ్ దిస్ మెంబర్షిప్ లైక్ సబ్స్క్రిప్షన్ అనొచ్చు. సో డైలీ అయితే 99 రూపీస్, మంత్లీ అయితే 1899 రూపీస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదు అని అనుకుంటే మా అనాలిసిస్ చూడండి. మీకు ఇన్ కేస్ ఈ అనాలిసిస్ హెల్ప్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్లో. సో ఎలా తీసుకోవాలి ఏంటి, అండ్ ఈ డేస్లో పర్టికులర్గా మేము స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ వార్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో చాలామంది లాసెస్లోకి వెళ్తున్నారు. సో ప్రాపర్ అనాలిసిస్ అన్నది చాలా అవసరం. లేదు అనుకుంటే ఈ అప్రోప్రియేట్ మూవ్స్కి మన క్యాపిటల్ మొత్తం మనం లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మీకు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ చేసే వాళ్ళకి సో ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, రేపటి ట్రేడ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానికి మేబీ హెల్ప్ అవ్వచ్చు. సో తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్లో అనాలిసిస్ వీడియోస్ని ఒకసారి చూడండి. డైలీ మేము 9 లోపు ప్రొవైడ్ చేస్తాము. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి రిలేటెడ్ ఒక వీడియో, నెక్స్ట్ ఇంట్రాడే ప్లాన్ చేసుకునే వాళ్ళ కోసం ఎవ్రీడే ఒక 3 to 5 స్టాక్స్ అనేవి సజెస్ట్ చేస్తాము. ఈ వీడియోస్ కూడా ఎవ్రీడే 9 లోపు మా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిలో ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో విల్ గో ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఇంట్రాడే స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో టుమారో ఎలాంటి స్టాక్స్లో మూమెంట్ని మనం చూడొచ్చు అండ్ వాల్యూమ్ వీటిని బట్టి టుమారో ఏ స్టాక్స్లో మనం ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటే బెటరు, బై సైడ్ ఉండొచ్చా, సెల్ సైడ్ ఉండొచ్చా, ఇలాంటిదాన్ని విల్ డిస్కస్. సో డైరెక్ట్గా మనం స్టాక్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఒకసారి మార్కెట్ డేటాని చూద్దాము. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇది డైరెక్ట్గా ఎన్ఎస్ఏ వెబ్సైట్. సో ఇందులో మనకి మార్కెట్ డేటా అన్నది అవైలబుల్గా ఉంటుంది. స్టాక్స్ ట్రేడర్ టుడే వచ్చేసి ఈరోజుకి 3410 స్టాక్స్లో ట్రేడ్ జరిగింది. సో వీటిలో చూసుకుంటే టాప్లో బై వాల్యూమ్ కావచ్చు, సో వాల్యూ కావచ్చు, రెండిట్లలోనూ టాప్లో ఉన్నది వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్. ఈ స్టాక్స్, సో ఈ స్టాక్లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ స్టాక్ చూసుకుంటే లాస్ట్ 1 వీక్ నుండి మా ఇన్వెస్టర్స్ చాలామంది కూడా ఇందులో ఇంట్రాడే అన్నది ప్లాన్ చేసుకుంటున్నారు. బికాస్ ఇది పాజిటివ్ మూమెంట్ అన్నది ఇందులో చూస్తున్నాము. అండ్ ఈరోజు కూడా చూస్తే పాజిటివ్ మూమెంట్ ఎందుకు ఉంది అని చూస్తే సో ఇందులో ట్రేడ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి 54,838 crores ఉన్నాయి. అండ్ చేంజ్ ఇన్ కూడా 3.99 ఉంది. సో దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 531లో ట్రేడ్ అవుతుంది. సో వాల్యూమ్ వచ్చేసి 958.14 lakhs వాల్యూమ్ ఇందులో ట్రేడ్ చేశారు. సో వాల్యూ వచ్చేసి మనం ఆబ్వియస్గా 5,036 crores ఇందులో ట్రేడ్ అయింది. సో బయ్యింగ్కి ఇది ఒక బెస్ట్ స్టాక్ అని మనం చూడొచ్చు. సో ఇందులో చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 510, ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, ఆబ్వియస్గా 20 పాయింట్స్ అనేది మూవ్ అయింది, 3.99. సో ఎవరైనా ఇందులో ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి రేపు ఇంట్రాడేకి సంబంధించి ఆర్ ఎంటీఎఫ్ రిలేటెడ్ లాంగ్ టర్మ్లో నేను ప్లాన్ చేసుకోను, జస్ట్ లైక్ 2-3 డేస్కి హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ ఎక్కువ స్టాక్స్ కావాలి, మనీ తక్కువ ఉంది అని అనుకుంటే లైక్ గ్రో, ఏంజిల్ వన్ వీళ్ళు మనకి ఎంటీఎఫ్ అని ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఈ ఎంటీఎఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ 531 ఉంది. లాంగ్ టర్మ్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఒక స్టాక్ వాల్యూ 531 పెట్టి బై చేయాల్సి ఉంటుంది. బట్ ఎంటీఎఫ్లో వచ్చేసి మనకి
3% ఆర్ 5% అన్నది వాల్యూ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఐ విల్ షో యూ. దిస్ ఇస్ ద కళ్యాణ్ జ్యువెలరీ. సో ఇప్పుడు నేను ఇది బై చేయాలనుకుంటే, డైరెక్ట్గా బై చేయాలి అని అనుకుంటే ఒక స్టాక్ వాల్యూ 540 ఉంది. అదే ఎంటీఎఫ్లో చేయాలనుకుంటే 2.86x దీంట్లో మనకి మార్జిన్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు డెలివరీలో తీసుకుంటే 542 లైక్ 540 అన్నది మనకి అవైలబుల్ రిక్వైర్డ్ అమౌంట్ వచ్చేసి ఇంత కావాలి. ఇన్ కేస్ ఎంటీఎఫ్లో తీసుకుంటే 190 రూపీస్, ఒక స్టాక్ వాల్యూ వచ్చేసి 190 రూపీస్కే మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ మనకి ఈ ఎంటీఎఫ్ ఇలా ప్రొవైడ్ చేసినందుకు గ్రో సమ్ ఛార్జెస్ అన్నది మన మీద వేస్తుంది. పర్ డేకి 1 lakhకి ఎంత పర్సెంటేజ్ అన్నట్టుగా. సో అది ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా ఎంటీఎఫ్లో చేసుకొని మీరు తక్కువ అమౌంట్తో ఎక్కువ స్టాక్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇంట్రాడే మనకి సింగిల్ డేలో ఎక్స్పైర్ అయిపోతుంది. మార్నింగ్ 9:15 to 3:15కి మనం ఇన్ కేస్ అందులోనే ఉన్నా కూడా మనల్ని ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. సో ఎంటీఎఫ్ అన్నది బెస్ట్ చాయిస్. ఒకసారి ఇంకా డీప్గా డీటెయిల్స్ తెలుసుకొని ఇందులో ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ డే 5 స్టాక్స్ గురించి ఇంట్రాడే రిలేటెడ్ ప్లాన్ చేసుకుందాము. సో ఇక్కడే చూసుకుంటే మార్కెట్ డేటాలోనే మనకి ఇక్కడే తెలిసిపోతాయి. సో ఎక్కువ హైలీగా కళ్యాణ్ జ్యువెలరీలో జరిగింది కాబట్టి నేను ఓన్లీ దీన్ని బేస్ చేసుకొని దాంట్లో బై చేయండి, సెల్ చేయండి అనే డెసిషన్ ఇవ్వడం లేదు. సో మార్కెట్ డేటా ప్రకారం ఎన్ఎస్సి వాళ్ళు ఇచ్చిన డేటా మనకి ఇది. సో ఇది నా సజెషన్ మాత్రమే. సో ఇంట్రాడే చేసుకోవడానికి ఒక పాజిటివ్ మూమెంట్ అన్నది ఇందులో కనబడుతుంది. సో దాంట్లో మళ్ళీ మీరు మీ స్ట్రాటజీస్ని మీరు ఏవైతే అనాలిసిస్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒకసారి చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో జిందాల్ స్టూడియో, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, సో ఇలా అన్నీ ఉన్నాయి. వీలైతే ఈ మార్కెట్ డేటా అంతా ఒకసారి చూసుకొని ఎందులో మీరు ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం ఇందులోనే ఇంట్రాడే ప్లాన్ చేసుకోవచ్చా, సో 1 by 1 ఇందులోనే ప్లాన్ చేసుకోవడం బెటర్ అనే ఇది తీసేయండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ మీరు డైలీ ఎందులో అయితే ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటూ ఉండింటారో, ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాము. సో మేమేం చేస్తున్నాము, డైలీ మేము వచ్చేసి ఈ కళ్యాణ్ జ్యువెలరీలో ఒక ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకుంటాను. ఎందుకు అని అంటే పాస్ట్ ఒక 2-3 months నుండి నేను ఈ స్టాక్స్ని చూస్తున్నాను అండ్ ఈ స్టాక్ మూమెంట్ ఏంటి అన్నది నాకు ఒక ఐడియా ఉంది. దాన్ని బట్టి నేను ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇది అనేది కొంచెం ఐడియా ఉంది. సో దాన్ని బట్టి ఇన్ కేస్ నేనైతే ఆల్రెడీ నాకు ఐడియా ఉన్న స్టాక్లోనే మూమెంట్ ఉంటే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను, లేదు అని అనుకుంటే లేదు. సో అలాగే మీరు కూడా మూమెంట్ ఉండి మీకు తెలిసిన స్టాక్స్లో ట్రేడ్ చేసుకోవడం బెటర్. సో నేను సజెస్ట్ చేయాలనుకున్న 5 స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలరీ ఒకటి. సో సేమ్ మనం చార్ట్ చూసుకుంటే ఇది హైలోనే ట్రేడ్ అవుతుంది. సో అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ని లో బ్రేక్ చేయలేదు స్ట్రాంగ్గా, అలానే హై కూడా బ్రేక్ చేయలేదు. సో ఇందులో ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాము ఈరోజు అని అంటే, సో ఈ రోజుకి మనం ఎలాంటి ట్రేడు బై సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది ఈ స్టాక్లో. ఎందుకు అని అంటే ఎలాంటి బ్రేక్అవుట్ ఇవ్వలేదు, పాజిటివ్ మూమెంట్ అయితే ఉంది, బట్ మూమెంట్ అన్నది మనకి స్ట్రాంగ్గా క్లియర్ కట్గా ఎలాంటి ఒక సిగ్నల్ అనేది మార్కెట్ ఇవ్వలేదు. లైక్ ఆ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది మొత్తం మార్కెట్ మొత్తం సైడ్ వేస్లోనే మూవ్ అయింది. బట్ ఇందులో కూడా మేము ఒక కాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి.
సో మీరు కూడా ఏమైనా ఇందులో ట్రేడ్ ప్లాన్ చేసుకొని ఉంటే ఇన్ కేస్ కింద కామెంట్ చేయండి. సో లాస్లో ఉన్నారా, ప్రాఫిట్లో ఉన్నారా, ఎందుకున్నారు, ఏంటి అని అన్నది. సో మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐడియా. సో ఐడియా ఏంటంటే ఎవర్ గ్రీన్ పెన్నీ స్టాక్. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇందులో వాల్యూమ్ అన్నది మనకి కొన్ని క్రోస్లలో ఉంటుంది. సో దీంట్లో అండ్ ఇది చాలా పెన్నీ స్టాక్ కాబట్టి ఎక్కువ స్టాక్స్ వస్తాయి. అండ్ 0.123 పాయింట్స్లోనే చాలామంది కూడా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. దీంట్లో కూడా ఇంట్రాడేలో ఉండి పోగొట్టుకుంటున్నారు అని అంటే దెన్ డెఫినెట్గా మీకు మార్కెట్ మీద ఐడియా లేదు. బెటర్ మీకు ట్రైనింగ్ అవసరం, లేదంటే ఇంకొంచెం నాలెడ్జ్ అవసరం. సో అది తీసుకున్నాకే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. బికాజ్ క్యాపిటల్ పోగొట్టుకుంటే మళ్ళీ మీరు గెయిన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మార్కెట్లో. సో ఇది కూడా చూసుకుంటే ఈరోజు హైని కానీ లోని కానీ బ్రేక్అవుట్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఓకే, సో ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది, 13.86 దగ్గర ఈ క్యాండిల్ చూసుకుంటే 11:55. దీని తర్వాత మనకి లైట్గా కిందకి వెళ్ళడానికి ట్రై చేసి కొంచెం సైడ్ వేస్ మూవ్ అయ్యి కిందకి వచ్చింది. సో 13.75 వరకు వచ్చింది. ఇందులో ట్రేడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బికాస్ ఇది 1-2 రూపీస్ పెరగదు, కానీ పెన్నీ స్టాక్ కాబట్టి వాల్యూమ్ హైలో పంచ్ చేస్తారు. సో చిన్న చిన్న పాయింట్స్ అయినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్లాన్ విత్ బ్రెయిన్. దెన్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి HCL టెక్. ఈ స్టాక్ చూసుకుంటే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే 1182 ఈరోజు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో ఇది. సో దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ మూమెంట్ చూసుకుంటే డైరెక్ట్గా కిందకి వెళ్ళింది. సో ఎక్కడా కూడా మళ్ళీ సైడ్ వేస్ ఇచ్చి ఇలాగ ఏమీ ఇచ్చేయకుండా డైరెక్ట్గా డౌన్ సైడ్ మూమెంట్ అన్నది మనకి ఇచ్చేసింది. సో ఇందులో ఈరోజు ట్రేడ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు, అది కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మ్యాక్స్ ప్రాఫిట్ ఇచ్చేసి ఉంటుంది. సో ఇందులో ఇంట్రాడే అంటే బై సైడ్ ఉన్నా సెల్ సైడ్ ఉన్నా మ్యాక్స్ బోత్ ఆర్ సేమ్. సో నిఫ్టీ అనుకుంటే సెల్ చేయడానికి మనకి ఎక్కువ క్యాపిటల్ కావాలి, బై చేయడానికి కొంచెం అమౌంట్ ఉన్నా సరిపోతుంది. కానీ ఇంట్రాడేలో బై చేయాలి అనుకున్నా, ఇన్ కేస్ బై చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ సెల్ చేయాలి అనుకున్నా సేమ్ క్యాపిటల్తోనే మనకి రెండు కూడా వర్కౌట్ అవుతాయి. సో సెల్ సైడ్ అది కూడా ఇంపార్టెంటే. ఈ స్టాక్లో ఇప్పుడు నేను బై సైడ్ ఉండాలా, సెల్ సైడ్ ఉండాలా. ఇన్ కేస్ ఇది టాప్ని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ టాప్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్గా పైకి మూవ్ అవుతుంది అని అనుకుంటే బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ డౌన్ సైడ్ మూమెంట్ని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అంతే, వెరీ మినిమం అది. సో ఈ స్టాక్స్ ఫస్ట్ వచ్చేసి మనం కళ్యాణ్ జ్యువెలరీ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఐడియా, HCL, అపోలో. సో అపోలో కూడా ఇందులో కూడా మీరు ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఐదర్ మూమెంట్ అన్నది ఇందులో కూడా బాగానే ఉంది. సో వాల్యూమ్, మూమెంట్ ఇవన్నీ కూడా. సో మ్యాక్స్ అండ్ MTF కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇందులో చూసుకుంటే ప్యాట్రన్స్ కూడా ప్లాన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ మనకి లో బ్రేక్ అయింది కదా, ఇంకా మార్కెట్ కిందకే వెళ్ళాలి అనే రూలు లేదు. అప్ బ్రేక్ అయింది కదా, మార్కెట్ పైకే వెళ్ళాలనే రూల్ కూడా లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైట్గా డబ్ల్యూ ఫామ్ అయింది. సో దీన్ని ఎడ్జ్ని క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్లో మార్కెట్ అన్నది అప్పుకు మూవ్ అయింది. సో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి
ఇవి కూడా చూసుకోండి. ఇన్ కేస్ మీకు ప్యాటర్న్స్ మీద అండ్ వీటి మీద క్యాండిల్స్ మీద నాలెడ్జ్ లేదు అని అనుకుంటే బెటర్ ప్లాన్ ఫర్ ద ట్రైనింగ్ ఫస్ట్. సో టీసీఎస్ గురించి చూసుకుంటే ఆబ్వియస్లీ ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి లాస్ట్ వీక్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. బట్ ఇంట్రాడే చేసుకునే వాళ్ళు, ఎంటీఎఫ్ చేసుకునే వాళ్ళు కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, ఈ స్టాక్ మీద కూడా. ఇంట్రాడే ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం, ఎందుకంటే ఆ డేకి టైం పీరియడ్ ఎండ్ అవుతుంది కాబట్టి కొంచెం బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలా అనేది చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఈరోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ని బ్రేక్ ఇచ్చింది, స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళినాయి క్యాండిల్స్. బట్ నెక్స్ట్ చూసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ స్లోగా కిందకు వచ్చి మార్కెట్ మళ్ళీ దీని లోని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ లోని కూడా బ్రేక్అవుట్ చేయలేదు. మ్యాక్స్ హైకి లోకి మధ్యలోనే మార్కెట్ అంతా ఈరోజు మూవ్ అయింది. సో ఇవి ఈరోజు నేను చెప్పాలనుకున్న 5 స్టాక్స్ రేపటి కోసం. ఆబ్వియస్లీ సేమ్ స్టాక్స్ నేను ఎస్టర్డే కూడా చెప్పాను, బట్ సేమ్ స్టాక్స్కి నేను నెక్స్ట్ డే కూడా ట్రేడ్ ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. సేమ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు కూడా నా యూట్యూబ్ ఛానల్ త్రూ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఇంకా ట్రైనింగ్ కావాలి, అది కూడా ఫ్రీగా అనుకుంటే, సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ theonetrade.in. సో ఇందులో వాట్సాప్ త్రూ కూడా మేము అవైలబుల్గా ఉన్నాము. అండ్ ఎవరైనా ప్లాన్స్ తీసుకోవాలి, పర్ డేకి కాల్ తీసుకోవాలి అని అనుకుంటే, సో ప్లాన్ ఫర్ అవర్ సబ్స్క్రిప్షన్. మా సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ అన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, వీక్లీ వన్స్. అండ్ ఎవ్రీడే ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే కూడా మేము దానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మేము ట్రైనింగ్ అన్నది నార్మల్గా బయట జస్ట్ ప్యాటర్న్స్ క్యాండిల్స్ చెప్పి వదిలేము. వాళ్ళతో ఉండి వాళ్ళతో లైవ్ ట్రేడింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా నేర్పిస్తాము మనీ పెట్టి. ఎవ్రీడే వాళ్ళు ఆ ట్రైనింగ్లో 500 to 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉండేలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాది. ఇన్ కేస్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. దిస్ ఈజ్ అవర్ ఛానల్. సో వీడియోస్ చూడండి. మీకు ఏమైనా ఇన్ఫో కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ త్రూ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ theonetrade.in. Thank you for watching this video.